డిగ్రీ సెకండ్ ఇయర్ సెమ్ 4 రాస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మా. సో ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్డ్ వెల్. మీకు 11th ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో హియర్ totally you have part A and part B, 2 parts in your question paper like previous semesters. So here we have syllabus of 4 lessons and grammar part. So first we need to discuss about our question paper pattern, then brief summaries etc. We need to discuss right now. So part A and part B, 2 parts in your question paper. Part A carries 20 marks, totally 6 questions. Out of 6 you should write any 4. First, Laghu Nibandha Prashna, question number 1 from Vivekananda Vijaya. వివేకానంద విజయం అనే టాపిక్ నుంచి మీకు లఘు నిబంధం అనేటటువంటిది అడుగుతాడు, అంటే షార్ట్ ఎస్సే రాయమంటాడు. నెక్స్ట్ సందర్భ శతవాక్య అనోటేషన్ ఫ్రమ్ విశ్రుత చరిత. థర్డ్ వన్ కృదంత రూపాన్ని లిఖత. పార్టిసిపుల్స్ అడుగుతున్నాడు. పార్టిసిపుల్స్ ఏవైనా ఒకటి అడిగే అవకాశం ఉంటుంది, అది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది, అది అటెంప్ట్ చేస్తే చాలు. సందర్భశత వాక్యాలు ఇన్ 4th క్వశ్చన్ ఫ్రమ్ చిత్రపట దర్శన. 5th వన్ లఘు నిబంధ ప్రశ్న ఫ్రమ్ ధ్రువోపాఖ్యాన. ధ్రువోపాఖ్యానం నుంచి లఘు నిబంధ ప్రశ్న అనేటటువంటిది అడుగుతాడు. 6th క్వశ్చన్ వచ్చేసి కృదంత రూపాన్ని, అంటే పార్టిసిపల్స్ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రావడం అనేటటువంటిది ఉంటుంది. సో ఇది పార్ట్ ఏ. ఇక పార్ట్ బి వచ్చేసి వర్డ్ టు వర్డ్ మీనింగ్స్, ఎస్సేస్ అండ్ గ్రామర్ పార్ట్తో నిండిపోయి ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి మనకి ప్రతిపదార్థ తాత్పర్య, వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ ఫ్రమ్ చిత్రపట దర్శన. చిత్రపట దర్శనలో 20 పోయమ్స్ ఇచ్చి ప్రతిపదార్థాలు ఇచ్చి ఉన్నాడు మెటీరియల్లో. మీరు ఆ 20 నుంచి ఎనీ 10 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఈ 10 అని కాదు, ఎనీ 10 అవుట్ ఆఫ్ 20. ఆ తర్వాత 8th క్వశ్చన్లో 2 ఎస్సేస్ అడుగుతున్నాడు. ఒకటి చిత్రపట దర్శనం నుంచి, రెండవది వివేకానంద విజయం నుంచి. మీరు రెండిట్లలో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది. 8thలో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, 2లో ఎనీ 1 సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. 9th క్వశ్చన్ మళ్ళీ ఎస్సే క్వశ్చన్ అడుగుతున్నాడు. విశ్రుత చరిత అండ్ ఆ తర్వాత ధ్రువోపాఖ్యాన అనేటటువంటి టాపిక్ అడుగుతున్నాడు. విశ్రుత చరిత అయినా చదవచ్చు, లేదా ధ్రువోపాఖ్యానమైనా చదవచ్చు, రెండిట్లో ఏదైనా ఒకటి. సో టోటల్గా 4 లెసన్స్ నుంచి మీకు ఎస్సేస్ వస్తున్నాయి. ఎస్సేస్లో ఫస్ట్ 2 ఎస్సేస్ వచ్చేసి చిత్రపట దర్శన, వివేకానంద విజయ, ఏదైనా ఒకటి చదువుతారు. 9th క్వశ్చన్లో విశ్రుత చరిత అండ్ ధ్రువోపాఖ్యాన, ఈ రెండిట్ల నుంచి కూడా ఒకటే చదువుతారు, ఎందుకంటే ఒకటే అటెంప్ట్ చేయాలి కాబట్టి. లాస్ట్లో మీకు కృదంత ప్రత్యయాలు అడుగుతారు. 15 ఇస్తున్నాడు, మీరు 15లో ఎనీ 10 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇది పార్టిసిపల్స్ నుంచి మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది ఈ రకంగా ఉంటుంది. పార్టిసిపల్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయంటే గ్రామర్ పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఏం చేయాల్సిన పని లేదు. మీ మెటీరియల్లో ఉన్నట్టుగా లాస్ట్లో దాని ప్రొనౌన్సియేషన్ మెథడ్ ఎలాగైతే ఉందో ఆ మెథడ్ని క్యారీ చేస్తే సరిపోతుంది, అంటే దాన్ని గ్రాస్ప్ చేస్తే సరిపోతుంది. ఉదాహరణకి భోజనం కృత్వా అని చెప్పేసి అన్నారు అనుకోండి, భోజనం కృత్వా అన్నప్పుడు త్వా అనేటటువంటిది లాస్ట్లో వినబడుతుంది. ఈ త్వా అనేది ఎక్కడైతే కనబడుతుందో దాన్ని త్వా ప్రత్యయము అని చెప్పేసి అనవచ్చును. సో ఇక్కడ చూడండి, మీకు మీ స్టడీ మెటీరియల్లో కూడా అవైలబిలిటీగా ఉంది దీని గురించి. అది ఒకసారి మీకు ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. మొత్తం మీకు ప్రత్యయ విభాగంలో 8 ప్రత్యయాలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఆ 8 ప్రత్యయాలను కూడా పర్ఫెక్ట్గా చదివితే మీరు ఈ ప్రత్యయం నుంచి వచ్చేటటువంటి 25 మార్క్స్ క్యారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. త్వా ప్రత్యయం అనేటటువంటిది ఉంది. ఉదాహరణకి భుక్త్వా అనే రూపం వచ్చింది అన్నప్పుడు భూ అనేటటువంటిది, భుజ్ అనేటటువంటిది ధాతువు అవుతుంది, త్వా అనేటటువంటిది ప్రత్యయం అవుతుంది. అదేవిధంగా దా అనేటటువంటి ధాతు ఉంది. దా అంటే ఇచ్చుట అనే అర్థంలో ఉపయోగిస్తాం, అంటే టు గివ్ అనే అర్థంలో వాడతారు. దత్వా అన్నప్పుడు దా అనేది ధాతు అవుతుంది, త్వా అనేది ప్రత్యయం అవుతుంది. ఈ రకంగా ధాతు సపరేట్ చేసి తర్వాత ప్రత్యయాన్ని సపరేట్ చేస్తే ఇది రాయడం కంప్లీట్ అవుతుంది. కింద మీరు ఆ ప్రత్యయం యొక్క పేరును కూడా నిదానంగా రాస్తారు. ఓకే, సో ఇలాగా
8కి 8 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీని తర్వాత ల్యప్ అనేది ఉంది చూడండి. ల్యప్ అనేటటువంటిది ఏంటంటే ఇందులో ఉపసర్గ ధాతు ప్రత్యయం 3 ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ ఆనీయ అన్నాడు. ఆ అనేటటువంటిది ఉపసర్గ అవుతుంది, నీ అనేది ధాతు అవుతుంది, ల్యప్ అనేటటువంటిది ప్రత్యయం అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ప్రవిశ్య అన్నాము. ప్ర అనేది ఉపసర్గ, విష్ అనేటటువంటిది ధాతువు, తర్వాత ల్యప్ అనేటటువంటిది ప్రత్యయము అవుతుంది. సో కాబట్టి ఒకసారి ఫోకస్ చేస్తే తప్పకుండా మీకు దీని మీద అవగాహన ఏర్పడుతుంది. మూడవది తుమున్. గంతుం అన్నాడు. గమ్ అనేది ధాతువు అవుతుంది, తుమున్ అనేటటువంటి ప్రత్యయం అవుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే కాలాన్ని ఆధారంగా అంటే టెన్స్ ఓరియంటేషన్గా వీటిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కర్తుం అన్నాడు, లేదంటే దాతుం అంటున్నాడు. దా అనేది ధాతువు, తుమ్మున్ అనేటటువంటి ప్రత్యయం. పఠితుం అన్నాడు. పఠ్ అనేది ధాతువు, తుమున్ అనేటటువంటి ప్రత్యయం. నాలుగవది తా అనేటటువంటిది చూడండి. తా అనే ధాతువు. తా అనే ధాతువులో చూడండి పఠితః అన్నాడు. పఠ్ అనేటటువంటిది ధాతువు అవుతుంది, తహ అనేటటువంటి ప్రత్యయం అవుతుంది. అలాగే పీతః అన్నాడు. పా అనేది ధాతువు అవుతుంది, అలాగే త అనేటటువంటి ప్రత్యయం అవుతుంది. ఇవన్నీ క్లియర్గా మీ మెటీరియల్లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఐదవది తవత్ అనే ప్రత్యయం. ఈ తవత్ అనేటటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో భూతకాలంలో కర్తను ఉద్దేశించి చెప్పబడుతుంది. వచ్ అనేటటువంటి ధాతువు, తవత్ అనేటటువంటి ప్రత్యయం. జీ అనేది ధాతువు జితవాన్ అనే పదంలో, తవత్ అనేది ప్రత్యయం. గణ్ అనేది ధాతువు, తవత్ అనేటటువంటిది గణితవానం, తవత్ అనేటటువంటిది దాని యొక్క ప్రత్యయం అని చెప్పేసి చెప్తారు. ఇవి గుర్తుపెట్టుకోండి. 6th వన్ శత్రు. ఇది వర్తమాన కాలంలో విశేషణాన్ని చెప్పడానికి శత్రు ప్రత్యయాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి పరస్మైపదిలో మాత్రమే దీన్ని ఉపయోగించాలని చెప్పేసి చెప్తున్నాడు. స్థా అనేటటువంటిది ఏంటంటే ఉండుట అనే అర్థాన్ని చెప్తుంది, టు స్టే అనే అర్థాన్ని చెప్తుంది. తిష్టన్ అనే రూపం వచ్చింది అనుకోండి, లేదా తిష్టంతి, తిష్టత్ ఇలాంటి రూపాలు వచ్చినప్పుడు దీన్ని శత్రు అనేటటువంటి ప్రత్యయంతో గుర్తిస్తాం. అంటే ఉండిరి అనే అర్థాన్ని చెప్తున్నారు. జయన్ గెలిచిరి, భవన్ ఉండిరి, పచన్ వండిరి, లిఖన్ రాసిరి ఇలాంటి రూపాలు. ఆ తర్వాత షానచ్ అనే ప్రత్యయం. ఈ షానచ్ అనే ప్రత్యయం గమనిస్తే కనుక వర్తమాన కాలంలో విశేషణాన్ని చెప్పడానికి షానచ్ ఉపయోగిస్తారు. వర్తమాన కాలంలో విశేషణం ఏదైతే ఉందో ఉదాహరణకి వర్ధమానః అన్నాడు. వృద్ధ అనేది ధాతువు, అలాగే షానచ్ అనేది దీని యొక్క ప్రత్యయము అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ దా అనేటటువంటి ధాతువు, దదానః అనే దాంట్లో షానచ్ అనేది ప్రత్యయము అని చెప్పేసి చెప్పవచ్చు. లాస్ట్ది తవ్యత్. ఈ తవ్యత్ అనేటటువంటి ప్రత్యయం ఏంటంటే తప్పకుండా నేను చెయ్యాలి అనే ఉద్దేశాన్ని చెప్తుంది. జీ అనేది ధాతు, తవ్యత్ అనేది ప్రత్యయం. అందుకే జేతవ్య, నేతవ్య. మీరు గమనించే చూడండి లాస్ట్లో అన్నిటికీ తవ్య అనేటటువంటిది వచ్చిందంటే ఇది ఐడెంటిఫై చేయడానికి ఒక హింట్ అనమాట. అది బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. మీ అందరికీ కూడా బాగా రాయాలని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ రైట్ వెల్ and receive good marks. All the best to one and all. Thank you. Shubhamastha.